ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు రిటైర్డ్ ఎస్ఐ ఇంట్లో దోపిడీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. కనిగిరిలో నివాసముంటున్న రిటైర్డ్ ఎస్ఐ నారాయణ ఉదయం బజారుకు వెళ్లిన సమయంలో అతని భార్య సుబ్బరత్నమ్మ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు నారాయణ ఇంట్లోకి చొరబడ్డారు. సుబ్బరత్నమ్మను తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 40 తులాలకు పైగా బంగారం, 60,000 నగదు ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన సుబ్బరత్నమ్మపై దొంగలు దాడి చేశారు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కనిగిరిలో దోపిడీ దొంగల బీభత్సంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అడుగుదాం. వెంకట్, దోపిడీ దొంగల బీభత్సానికి సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అసలు ఏం జరిగింది? దేవి ప్రకాశం జిల్లాలో పట్టపగలు దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. కనిగిరి పట్టణంలో ప్రధాన కూడల్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఎస్ఐ నారాయణ ఇంట్లో పట్టపగలు భారీ మొత్తంలో దోపిడీ చేశారు. ఇంట్లో నారాయణ భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో ఒకసారిగా ప్రవేశించిన దోపిడీ దొంగలు ఆమెకు తుపాకీ ఎక్కి చూపించి ఆమె బెదిరించారు. ఇంట్లో ఉన్న 50 కవర్ల బంగారం, అదేవిధంగా 60,000 నగదు దోచుకెళ్లారు. వెళ్తూ కేకలు వేస్తే కాల్చి పారేస్తామంటూ కూడా ఆమెను బెదిరించడం జరిగింది. అయితే కనిగిరి పట్టణంలో ప్రధానంగా అందులోనూ రిటైర్డ్ ఎస్ఐ ఇంట్లో ఒకసారిగా పట్టపగలు దోపిడీ జరగడంతో స్థానికంగా కలకలం రేకెత్తింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కూడా కనిగిరి పట్టణంలో దోపిడీకి యత్నించిన ముగ్గురు దొంగల కోసం ప్రస్తుతం గాలింపు చేపట్టారు. ఎస్ వెంకట్రావు, థ్యాంక్ యూ.